విద్యార్థులంతా కూడా పోలీసులతో తోపులాడే పరిస్థితి కనిపిస్తుంది. జై తెలంగాణ అంటూ విద్యార్థులు జెండాలు పట్టుకుని పైకి ఒక విద్యార్థి పోలీసుల బైక్ నుంచి దూకడానికి కూడా ప్రయత్నించే విజువల్స్ చూడవచ్చు. తోపులాట జరుగుతుంది, బైకులు కూడా కింద పడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జై తెలంగాణ అంటూ కూడా విద్యార్థులు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూడవచ్చు. మీరు ఎలా ముందుకెళ్తారు? పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏదైతే శాంతియుతంగా చేస్తామన్న ర్యాలీని కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను తీసుకొచ్చి మిలిటరీ పహారాన్ని తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని అడ్డుకుంటుంది. మేము శాంతియుతంగా చేస్తామన్నాం, శాంతియుతంగా చేయనియట్లేదు. మేము ఏం చేసినా కూడా ఇప్పుడు అడ్డుకుంటుంది. మరో $1 మిలియన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం కల్పించారు కాబట్టి రేపు జరగబోయేదానికి బాధ్యత వహించాల్సిందని పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పి కూడా విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. తమను శాంతియుతంగా సాగరహారం నెక్లెస్ రోడ్ లో జరిగే సాగరహారానికి వెళ్తాం, అనుమతినివ్వాలని చెప్పి కూడా పోలీసులతో వాగ్వాదం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా టెన్షన్ కొనసాగుతుంది. చాలా మంది విద్యార్థులు ఒక పక్కన ర్యాలీలు కానీ అలాగే కింద కూర్చుని సాంస్కృతిక కార్యక్రమం చాలా మంది విద్యార్థులు ఇక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది.